హలో ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రీట్ స్టైల్ షవర్మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా చికెన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, మసాలా, ఒక లెమన్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం పీసెస్కి పట్టేలాగా బాగా కోట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 200 గ్రామ్స్ ఆఫ్ మైదా అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ వీట్ని తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు అండ్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఆయిల్ కలిపేటప్పుడు ఉండలేకుండా చూసుకోండి. ఇందులోనే దీనికి సరిపడా వాటర్ వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. దీన్ని ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేయండి. ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని లెమన్లో అలా మ్యారినేట్ చేసుకోండి. మనం ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ని ఇలా గ్రిల్ ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ ఎక్కడ మాడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ చూసుకోండి. ఇలా మనం మ్యారినేట్ చేసిన చికెన్ అంతా స్టవ్ సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి. తరువాత ఇందాక మనం పక్కన పెట్టిన పిండిని ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి రోటీలు తయారు చేసుకోవాలి. పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో రాకపోయినా పర్వాలేదు. హాట్గా ఉన్న తవ్వ మీద మాత్రమే వేసి ఫ్రై చేయాలి. ఈ రోటీ కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే చాలు, మరీ మాడిపోవాల్సిన అవసరం లేదు. నేను ఇలా 3 చపాతీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చపాతీ మీద ఈ పేస్ట్ని తయారు చేయడానికి మైనస్, కొంచెం సాల్ట్, కారం అండ్ మసాలాని యాడ్ చేసుకున్నాను. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇందాక లెమన్లో మ్యారినేట్ చేసిన ఆనియన్స్ అండ్ చిల్లీని కూడా ఇలా పెట్టుకొని కొంచెం మైనీస్ అండ్ టమాటా కెచప్ యాడ్ చేసుకోండి. టమాటా కెచప్ ఆప్షనల్. దీన్ని ఇప్పుడు షవర్మా స్టైల్లో రోల్ చేసుకుంటే మన షవర్మా రెడీ. మీకు ఇంకేమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.